హాయ్. హలో. నమస్తే. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 361. అందరూ చూసి వెళ్ళాక ఆఖరికి బాబాయిలు ఇద్దరూ వాడిని చూడడం కోసం వచ్చారు. అప్పటికే మనోడికి దిష్టి ప్రోగ్రాంలు, లాలలు అన్నీ అయిపోయాయి కదా! ఓన్లీ డైపర్ వేసుకొని బోర్లా పడుకొని నోరంతా తెరుచుకొని పడుకొని ఉన్నాడు. వాడిని అలా చూసి వెళ్ళాలి అనిపించక ఇద్దరూ వాడి బుగ్గలు పిండి వాడి ముక్కు, మూతిని ముద్దులు పెట్టుకొని వాడిని ఏడిపించి అప్పుడు వెళ్లారు. లేదు నాన్న పడుకోవే అని రుద్ర ఎత్తుకున్నా కూడా ఏడుపు అస్సలాపడు. అలసిపోయాడు కదా పెళ్ళిళ్ళో. అందుకే వెక్కిళ్ళు పెడుతూ ఉంటే, ఇలా రా పాలిస్తాను అని వేద ఒడిలో వేసుకొని పాలు పట్టి గారం చేయడంతో అప్పుడు సాటిస్ఫై అయ్యి అప్పుడు నిద్రపోయాడు. వాడిని పడుకోబెట్టేసరికి వేదకి కూడా అలసట వచ్చేసి వేద కూడా నిద్రపోయింది సైలెంట్‌గా. ఇక ఉదయాన్నే మళ్ళీ సంధ్య, సంజయ్ గారు కూడా రావడంతో చరణ్, సమీరాని ఉదయాన్నే లేపి ఇద్దరు పట్టుబట్టల మీద వ్రతంలో కూర్చున్నాక వ్రతం కూడా చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఇద్దరు కూతుర్లు అత్తారింట్లో సంతోషంగా తిరుగుతూ ఉంటే మురిసిపోతారు సంధ్య గారు. ఉదయం వ్రతం అవ్వగానే సాయంత్రం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు చరణ్ ఫ్రెండ్స్, సమీర ఫ్రెండ్స్, బిజినెస్ ఫీల్డ్‌లో వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించి వెళ్లారు. వారం రోజుల నుండి అటూ ఇటూ తిరగడం, పనులు, మనోడికి కొత్త కొత్త డ్రెస్సులు వేసి తిప్పడం వల్ల మనోడికి కాస్త ఫీవర్ రాగానే ఇక వేద ఏడుపు చూడాలి. రిసెప్షన్ అయిన నెక్స్ట్ డేనే వేద ఏడుపు చూడలేక కొడుకుని, భార్యని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాడు. రుద్ర ఇలా ఇంట్లో ఫంక్షన్ ఉన్నాయి అని చెప్పడంతో జర్నీస్ అలాగే వాటర్ చేంజ్ అయి ఉంటాయి కదా! అందుకే నార్మల్ ఫీవర్. కంగారు పడాల్సిన అవసరం లేదు. బాబుని ఎక్కువగా బయట తిప్పకండి. ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఫీవర్‌లో 1 డే సిరప్స్ వేసి మీ దగ్గర పెట్టుకోండి. అమ్మ దగ్గర మీ దగ్గరైతే వెచ్చగా బావుంటాడు. ఒక 2 డేస్ బయట ఫుడ్ కూడా ఏం పెట్టకండి. రైస్ కూడా పెట్టకుండా ఏదైనా లిక్విడ్స్ మాత్రమే ఇవ్వండి. మీ మిల్క్ మాత్రం మస్ట్‌గా ఇవ్వండి అని మెడిసిన్ రాసి పంపించారు. ఇంటికి వచ్చి సిరప్స్ వేశాక గాని, మనోడు సెట్ అయ్యాక గాని వేద ఏడుపు ఆపలేదు. వాడికి చిన్నగా ఏదైనా అయితే వేద పాప ఏడుపు తట్టుకోలేము. అందుకే వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు రుద్ర. ఇక కొడుకు కూడా బావున్నాడు అని అనుకున్నాక రుద్ర అప్పుడు ఊపిరి తీసుకున్నాడు. చరణ్ వాళ్ళ వ్రతం, రిసెప్షన్ అన్నీ కంప్లీట్ అయిన 2 రోజుల తర్వాత ధీరాబాబు ఫస్ట్ బర్త్‌డే. అలాగే వాడి బర్త్‌డే కూడా గ్రాండ్‌గా చేద్దామని అనుకున్నాడు. బయట హోటల్‌లో అందరికి పార్టీ ఇవ్వాలి అని ఆలోచన చేశాడు రుద్రబాబు. కానీ ఈ సమయంలో వాడిని బయటికి తీసుకెళ్లడం, అందరి మధ్యలో పెట్టడం, పార్టీలు, ఫంక్షన్‌లు అంటే ఇప్పటికే ఇంట్లో ఇన్ని ఫంక్షన్స్ జరిగాయి. ఇప్పటికే వాడు సిక్ అయ్యాడు. అలాగే కాస్త వీక్ అయ్యాడు అందరి మధ్యలో తిరిగి. అందుకే బయట పార్టీ ఇవ్వాలి అన్న ఆలోచన మానుకొని ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీ మధ్యలోనే ధీరాబాబు బర్త్‌డే గ్రాండ్‌గా చేయాలి అని అనుకున్నాడు. ఇక వేద కూడా బయట పార్టీస్ వద్దు అని చెప్పి ఇంట్లోనే బర్త్‌డేకి ఒప్పుకుంటుంది. ఇక మన చరణ్ బాబు, సమీర వేరు వేరు గదిలోనే ఉన్నారు. వాళ్ళ కార్యానికి ఇంకో 2, 3 రోజులు మధ్యలో రావడంతో. మనోడు జుట్టు పీక్కున్నా ఏం చేయలేని పరిస్థితి. ఇంకా ఇద్దరిని కలుసుకోవడానికి అప్పుడప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చరణ్ బాబు కాస్త హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ధీరాబాబు బర్త్‌డే. నైట్ వాళ్ళ రూమ్‌లోనే బెలూన్స్‌తో డెకరేషన్ చేసి, వాడికి నచ్చిన కార్స్‌తో, టాయ్స్‌తో రూమ్ అంతా నింపేసి, వాడికి ఇష్టమైన ఫ్లేవర్‌లో కేక్ తీసుకొచ్చి పెట్టి, 12 అవ్వగానే కొడుకుని లేపింది వేద.
చక్కగా ఒంటికి సోయి లేకుండా కాళ్ళు, చేతులు బెడ్ మీద పడేసి పడుకున్న ధీరాబాబుకి వాళ్ళ అమ్మ లేపగానే మెల్లిగా కళ్ళు తెరిచి చూసి, వాళ్ళ అమ్మ చేతుల్లో ఉన్న బెలూన్స్ చూడగానే 2 పళ్ళతో నవ్వుతూ అమ్మ అని వేద పాప మీదకి ఎక్కాడు. హ్యాపీ బర్త్‌డే నా బంగారు కొండ. నా బంగారు తండ్రి ఇప్పుడే వచ్చి సంవత్సరం అయిపోతుంది అని కొడుకు మొహం నిండా వేద ముద్దులు పెడుతూ ఉంటే, వాడికి హ్యాపీ బర్త్‌డే అంటే క్లాప్స్ అని తెలుసు కాబట్టి, వాళ్ళ మమ్మీ హ్యాపీ బర్త్‌డే చెప్తూ ఉంటే క్లాప్స్ కొడుతూ ఉంటాడు. రుద్రబాబు అదంతా వీడియో తీస్తూ హ్యాపీగా స్మైల్ చేస్తూ వచ్చి భార్యని, కొడుకుని హత్తుకొని ఇద్దరికీ హ్యాపీ బర్త్‌డే రా అని కొడుకు బుగ్గన ముద్దు ఇచ్చి వేద పెదవుల మీద ముద్దు పెడతాడు రుద్ర. అది చూసిన ధీరాబాబు డ్యాడీకి ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి వాళ్ళ మమ్మీ పెదవులు చేతితో తుడుపుతాడు. అంటే మా మమ్మీని నువ్వు ముద్దు పెట్టుకోవద్దు అన్నట్టుగా. రేయ్! అది నా పెళ్ళాంరా! అయినా సరే, మా అమ్మ అన్నట్టుగా వేద మెడ చుట్టూ చేతులు వేసి వాడి మమ్మీని గట్టిగా పట్టుకొని ధీరాబాబు వాళ్ళ డ్యాడీకి ఒక లుక్ ఇచ్చాడు. అది నా పెళ్ళాం అయ్యాకే నీకు మమ్మీ అయిందిరా వదలరా! అయినా ఇద్దరికీ హ్యాపీ బర్త్‌డే చెప్తే థాంక్ యూ చెప్పట్లేదేంట్రా ఇద్దరు? అని వాడి డిక్కీ మీద ఒకటి వేసి అప్పుడే నీ అల్లరి స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయిందా? అని కొడుకుని ఎత్తుకొని హ్యాపీ బర్త్‌డే చెప్పి వాడిని ముద్దు చేస్తూ రావే ఇద్దరు కేక్ కట్ చేద్దురు కానీ అని కొడుకుని వేదని కేక్ దగ్గరికి తీసుకెళ్ళాడు రుద్ర. కేక్ పైన ఇద్దరి పేర్లు చూసి థాంక్ యూ బావ మరి మా ఇద్దరికి గిఫ్ట్స్ ఏవి అని అడిగింది వేద. ముందు కేక్ కట్ చేయవే ఆ తర్వాత ఇస్తాను ఇద్దరికి గిఫ్ట్స్ అని కొడుకు చెయ్యి వేద చేపట్టుకొని కేక్ కట్ చేసిన తర్వాత ముందుగా వేదకి తినిపించి ఆ తర్వాత వాడికి కొద్దిగానే కేక్ పెడుతూ ఉంటే అమ్మకేమో బాగా పెడతావు, నాకేమో చిన్నగా పెడతావా అని వాళ్ళ డ్యాడీ వేలు కొరుకుతాడు ధీరాబాబు. ఒరేయ్ దగ్గొస్తుందిరా! మళ్ళీ నీకేదైనా అయితే మీ అమ్మ నా వల్లే వచ్చిందని, నా వల్లే నీ ఆరోగ్యం పాడవుతుందని తిడుతుంది. కాబట్టి కాస్తనే తినిపిస్తున్నాను అని రుద్ర చెప్తే వినే రకమా? కాదు కదా! నాకు కేక్ మొత్తం కావాలని వాడు కేక్ మీదకి దూకుతూ ఉంటే తినకూడదురా! ఇప్పటికే హెల్త్ బాలేదని నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. కాస్తయినా బుద్ధుందా నీకు? తినకూడదు అని రుద్ర చెప్పినా వినకుండా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ కింది పెదవి ముందుకు పెట్టి ఏడుస్తాడు. నాకది కావాలి అని. దాంతో వేద పాప కరిగిపోయి కొంచెం తింటే ఏం కాదులే బావ. ఎందుకు వాడినలా బెదిరిస్తావు? బర్త్‌డే రోజు కూడా అని కొడుకుని ఎత్తుకొని క్రీమ్ కాకుండా బ్రెడ్ మాత్రమే తినిపిస్తూ ఉంటే అదే సంతోషం రా బాబు నాకు అనుకోని నోటి నిండా కేక్ పెట్టుకొని చప్పరిస్తూ, వాళ్ళ డ్యాడీని చూస్తూ వాడి 2 పళ్ళు కనిపించేలా నవ్వుతాడు ధీరాబాబు. "ఏం నాటకాలాడుతున్నార్రా ఇద్దరు" అని వాడు ఇంట్లో తిరుగుతూ ఆడుకోవడానికి వాడికొక చిన్న కారు కొడుకుకి గిఫ్ట్‌గా ఇచ్చి, మన వేద పాప నగల పిచ్చి తెలుసు కాబట్టి వేద పాపకి డైమండ్ జ్యువెల్లరీ గిఫ్ట్‌గా ఇస్తాడు. మనకి ఎన్నున్నా సరిపోవు కాబట్టి వేద కూడా అది చూసి మురిసిపోతుంది. అది రేపు నీ ఒంటి మీద లేకపోతే తన్నులు తింటావు అని ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇస్తాడు రుద్ర. వేసుకుంటానులే బావ చాలా బావుంది. థాంక్ యూ అని ముగ్గురు కేక్ తింటున్న సమయానికే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్ళీ కేక్ తీసుకొని వచ్చి, మీ సెలబ్రేషన్స్ అయిపోతే మేము కూడా మీ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంటాం. రండి బయటికి అని హాల్‌లో డెకరేషన్ చేసిన దగ్గరికి ధీరాబాబుని, వేదని తీసుకెళ్తారు. ధీరాబాబు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఫోటోలతో ఇల్లంతా డెకరేషన్ చేసి, వాడికి నచ్చిన బెలూన్స్‌తో ఇల్లంతా డెకరేషన్ చేయడంతో
అవి చూసి వాళ్ళ మమ్మీ, డ్యాడీ చేతుల్లో నుండి వాడు క్లాప్స్ కొడుతూ, ఎగురుతూ ఉంటే వేదకి, ధీరా బాబుకి అందరూ హ్యాపీ బర్త్‌డే చెప్తూ ఉంటే క్లాప్స్ కొడుతూ మనోడు కూడా వాళ్ళతో పాట పాడుతూ ఉంటాడు. ఇంకా ఉంది.